నమస్కారం సార్. నా పేరు సోమన్న. నేను అగ్రిగోల్డ్లో సీనియర్ మార్కెటింగ్ మెంబర్గా పనిచేసి ప్రజెంట్ రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. మేము ఇక్కడ సమావేశం అయ్యడానికి కారణం ఏమంటే మెయిన్గా అగ్రిగోల్డ్ సమస్యను ప్రభుత్వం విస్మరించింది. గత ప్రభుత్వానికి మెమోరాండమ్స్ ఇచ్చినాము, తిరిగినాము ఆఫీసర్ల చుట్టూ. ఇప్పుడున్న ప్రభుత్వానికి మెమోరాండమ్స్ ఇచ్చినాము, తిరిగినాము. ఎవరు మాకు న్యాయం అంటూ ఏం చేయలేదు. మడమ తిప్పను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి కూడా మేము మెమోరాండం 1 పోలీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు మా సమస్య అయితే కొలికి రాలేదు. ఎవరు ఏమి చేసినా మా సమస్య అంటూ ముందుకు రావడం లేదు. అందుకని మా సమస్యను ప్రభుత్వం విస్మరించిందా లేదా అగ్రిగోల్డ్ ఉన్నారా లేదా అనేది కూడా మాకు తెలియడం లేదు వాళ్ళ దృష్టిలో. కానీ మేము అగ్రిగోల్డ్ వాళ్ళని బ్రతుకున్నాము, మా సమస్య ఇంకా బ్రతికే ఉంది, మా సమస్యకు ఒక జీవం రాలేదు అని తెలియపరచడానికే మేము ఈరోజు ఒక అడుగు ముందుగా వేసి అగ్రిగోల్డ్ బాధితులు దెబ్బతిని రోడ్డు మీద తిరగడానికే కాదు, అవసరమైతే రాజకీయ రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేయడానికే ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశం ఈ నంద్యాల ఒక్కటే కాకుండా 175 నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఉన్నారు, అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు, అగ్రిగోల్డ్ కస్టమర్లు ఉన్నారు. కాబట్టి వీరందరూ సమిష్టిగా ఏకమయ్యి ఒక అడుగు ముందుగా రాజకీయ రంగంలో మేము కూడా ప్రవేశిస్తామని 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తి ముందుకు వచ్చిన నాడు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అప్పుడు ప్రభుత్వం ఒక చర్య తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంది. మనం ఏదైతే ఈ తొలి అడుగు 175 నియోజకవర్గాలలో ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేసి ఆ వ్యక్తి వెంట ఉంటూ మన సమస్యను మనం ఒక కొలికి తెచ్చుకొని పరిష్కారం చేసుకునే దిశగా ప్రయత్నం చేద్దామని ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ నంద్యాల నియోజకవర్గంలో మా తరఫున నంద్యాల బ్రాంచ్ తరఫున శ్రవణ్ కుమార్ అనే వ్యక్తిని మేము రాజకీయ ప్రవేశం చేయించాలనుకుంటున్నాము. అతని సపోర్టుగా రాజకీయ రంగంలో ముందుకెళ్లడానికి ప్రతి ఒక్క ఏజెంటు ప్రతి ఒక్క కస్టమరు మేము ముందుంటామని తెలియజెప్తున్నాము. టోటల్గా 175 నియోజకవర్గాలలో 45 లక్షల మంది ఉన్నారు బాధితులు. ఒక్కో ఇంటికి 2 ఓట్లు వేసుకున్నా కూడా దాదాపు 1 కోటి ఓట్లు. 175 నియోజకవర్గాలకు పంచండి 1 కోటి ఓట్లను. ఈ మెజార్టీ తగ్గకుండా ప్రభుత్వం తీసుకోవాలనేది ప్రభుత్వానికి మేము మీడియా తరఫున, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, మీ అందరం ప్రభుత్వానికి మా మనవి ఏమంటే అగ్రిగోల్డ్ సమస్యను తీర్చండి. మేము ఇంకా బ్రతుకున్నామని గుర్తించండి. మా బ్రతుకులు మీరు గుర్తించి మేము బ్రతుకున్నామని గుర్తిస్తే మా సమస్యను తీర్చండి అని ప్రభుత్వానికి తెలియజేయడానికే మేము ఈ రాజకీయ రంగ ప్రవేశం.